Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో స్పెషల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్లో ఉన్న ఒక చిన్నపాటి నిరాశ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, సంతోషమే. కానీ ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి చాలా చాలా తక్కువ టైం ఇవ్వడం. సో పైగా సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా దానికి అదే రోజు ఎగ్జామ్ ఉండటం. సో ఇవంతా కూడా స్టూడెంట్స్ని కొంత మేరకు గందరగోళానికి గురి చేశాయి. సో పైగా ఈ తక్కువ టైంలో సిలబస్ మొత్తం కాన్ఫిడెంట్గా కవర్ చేయడం ఇంకాస్త కష్టమైపోయింది. సో అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ ఫైనల్గా ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మేబీ తక్కువ పోస్టులు రావడము రీజన్ ఏదైనా కానీ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మెటీరియల్ కానీ లేకపోతే ఒక మోడల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మార్కెట్లో అవైలబుల్ అవ్వడం చాలా చాలా తక్కువ ఉండేసరికి స్టూడెంట్స్కి కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని రోహిత్స్ అకాడమీ ఇది చాలా లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా స్టూడెంట్స్కి వేరే ఆల్టర్నేటివ్ లేక టెస్ట్ సిరీస్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నా దాకా వచ్చేసరికి దెన్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లాస్ట్ మినిట్లో ఒక 10 ఇంపార్టెంట్ టెస్ట్స్, ఆ 10 ఇంపార్టెంట్ టెస్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సార్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ఉంటుంది అని చెప్పే ముందు లెట్ మీ జస్ట్ టెల్ యూ. ప్రతి ఎగ్జామినేషన్కి పైగా నెగటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామినేషన్ని దాటుకొని వెళ్ళాలంటే ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసినప్పుడు నెగటివ్ మార్క్స్ అవగాహన లేక నెగటివ్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. లేకపోతే క్వశ్చన్స్లోని స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవడంలో మాకు చాలా చాలా ఇబ్బంది తలెత్తింది అని అన్నారు. అట్లీస్ట్ ఈ 20 రోజులైనా ఆల్మోస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఒక 20 డేస్ వీఆర్ లెఫ్ట్ విత్ ఒక అటు ఇటు కాదనుకున్నా. ఈ 20 రోజుల్లో కనీసం 10 డేస్ ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఎలా రావచ్చు ప్రతి టాపిక్లో నుంచి వాటిని చూస్తే మీకు ఒక రకంగా ధైర్యం. టెస్ట్ సిరీస్ రాయాలన్నా ఒక రకంగా ధైర్యం చాలదు, అట్లీస్ట్ క్వశ్చన్స్ని చూస్తేనన్నా మీకు ధైర్యం వస్తుంది అనుకున్నప్పుడు ద బెస్ట్ థింగ్ రోహిత్స్ అకాడమీ మీ ముందు తీసుకురావడం జరిగింది. 10 టెస్ట్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా 10 పీడిఎఫ్స్ పర్టికులర్గా చెప్పాలంటే ఈ పీడిఎఫ్లో క్వశ్చన్కి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్, మీరు కావాలంటే ఆ క్వశ్చన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఎగ్జామ్ లాగా మీరు రాసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. సో దట్ మీకు ఒక ఎగ్జామ్ని రాస్తున్న లైవ్లీ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి. బిఫోర్ గోయింగ్ టు దాట్ మీకు ఒక్కసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. మీకు ఇక్కడ కనబడుతుంది అంతకుముందు అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ అడిగింది ఏంటంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్ ద పాపులేషన్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ అండ్ ఎ శాంపుల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ దీస్ క్లాసెస్ అని చెప్పేసి సేమ్ దాని బేసిస్తో ఒక కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అనుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ. జెనెటిక్ డ్రిఫ్ట్ ఈజ్ ఎ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ దట్ ఈస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్. జన్యు డ్రిఫ్ట్ యొక్క ప్రభావం ఏ జనాభాలో ఎక్కువగా ఉంటుంది అంటే క్వశ్చన్ ఇవ్వడంతో పాటు క్వశ్చన్కి డీటెయిల్డ్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ కనబడుతుంది. జెనెటిక్ డ్రిఫ్ట్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలెల్స్ ఇన్ పాపులేషన్ డ్యూ టు ర్యాండమ్ ఛాన్స్ అలోన్. అంటే మీరు సిలబస్ మొత్తం చదివారు, అట్లీస్ట్ కొన్ని టెస్ట్ చూస్తే ఆ టెస్ట్లో ఉన్న ఆప్షన్స్ని చూసైనా మీకు కొంచెం ఎక్కువగా ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేస్తున్న ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని పికప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్. మీరు చూడొచ్చు, గాంధీజీ suggested twofold strategies to resolve community problems. అదేంటి? సేమ్ ఇది ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఇదే ఓరియంటెడ్గా. మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. మీకు ఇది క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను, లేకపోతే లెట్ మీ జస్ట్ జూమ్ ఇన్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, చీరాల పేరాల. మనకి ఇక్కడ బేసికల్గా మేము చేస్తున్న ఫోకస్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పేసి అండ్ ఇలాగా సత్యాగ్రహాస్ ఇన్ ద పల్నాడు అని చెప్పేసి మీరు చూడొచ్చు. చీరాలలో అంటే గాంధీ చేసిన మూమెంట్లో మనందరికి తెలుసు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూస్తారు, కానీ ఆ ఫ్యాక్ట్స్లో ఉన్న అనలైటికల్ వేలో క్వశ్చన్స్ని అడ్రస్ చేయడం స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది కలగొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆ క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్గా మేబీ ఒక థీమ్స్ ఉంటాయి. అంటే ప్రతి ఎగ్జామినేషన్లో ద ఎగ్జామినర్ ఈస్ లుకింగ్ ఇన్ టు ద థీమ్స్.
సో గాంధీయన్ మోడ్ ఆఫ్ స్ట్రగుల్ కానీ, ఎన్వైరన్మెంట్కి సంబంధించి కానీ, జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ థీమ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ ఆ థీమ్స్ బేస్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు, సో దానికి బేస్డ్గా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మేము అందిస్తున్న పీడిఎఫ్లో మీకు ఇలా క్వశ్చన్ ఉంటుంది, దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ చూడొచ్చు తెలుగులో కూడా. సో ఇక్కడ కూడా యూ కెన్ సీ దెర్ ఇస్ అ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్ ఫర్ దిస్. సో చీరాల పేరాలకు సంబంధించి ఉన్న ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. సో సరైనది చీరాల పేరాల ఉద్యమం. సో మళ్ళీ సరైనది కాదు. సో ఇక్కడ రైతుల నుండి చాలా బలమైన స్పందనతో సమాజంలోని వివిధ వర్గాల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చూసింది. సో జస్ట్ మీకు రెఫరెన్స్ చూపిస్తున్నాను. మీకు ఇవ్వబోయే మెటీరియల్లో ఎలా ఉండబోతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఈ 10 days మాత్రం ఉన్నది కదా, దీన్ని కేవలం 299 రూపీస్కి, సో జస్ట్ 299 రూపీస్కి మీకు ఇది అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ 299 రూపీస్కి 10 టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్స్ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని, ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో అటెంప్ట్ చేస్తున్నప్పుడు చదువుతున్న ఫీలింగ్ లేకపోతే ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ లేదు. చాలా సందర్భాల్లో ఇన్ఫ్యాక్ట్ మన టెస్ట్ సిరీస్లో కూడా ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీకు డైరెక్ట్గా సో వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే యాప్లో నుంచి డైరెక్ట్గా డివైస్లో మీ మొబైల్లోకి ఆ టెస్ట్ సిరీస్ అన్నిటిని కూడా ప్రింట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇది రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. రోహిత్స్ అకాడమీ యాప్లో FBO టెస్ట్ సిరీస్ అని చెప్పి మీరు చూస్తే అందులో మీకు 299 రూపీస్కి కనబడుతుంది. సో ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని యూ కెన్ కీప్ ఇట్ ఫర్ అ లాంగ్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, సో జస్ట్ ఎగ్జామ్కి తక్కువ రోజులు ఉంది, అట్లీస్ట్ అందరూ చదువున్నారు, బట్ టెస్ట్ సిరీస్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా సరైన అవగాహన లేకుండా ఉన్న వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మార్కెట్లో చాలా చక్కని నీట్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లేవు. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఇంకొక క్వశ్చన్. సో ద ప్రైమరీ ప్రొడక్షన్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ అని చెప్పి ఇక్కడ మనం చూస్తే సాప్రోఫైట్స్ సచ్ యాజ్ ఫంగై అండ్ బ్యాక్టీరియా ఆర్ ecologically important because they act as so producers, primary consumers, parasites, decomposers. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రైమరీ ప్రొడక్షన్ గురించి ఇచ్చారు. ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి, ప్రైమరీ కన్జ్యూమర్స్ దాని బేసిస్తో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ దాన్ని తెలుగులో కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో లెట్ us see ఇంకొకటి. సో ఇది అంతకుముందు 2019లో అడిగిన క్వశ్చన్. A is 25% more than B. వాట్ పర్సంటేజ్ ఈస్ బి లెస్ దాన్ ఏ? ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. సో డైరెక్ట్గా ఏ సాలరీ ఈస్ 25% మోర్ దాన్ బి సాలరీ, దెన్ వై వాట్ పర్సంటేజ్ బి సాలరీ ఈస్ లెస్ దాన్ ఏ సాలరీ. సో అంటే సంథింగ్ అంటే మీకు ఇప్పుడు చూపించింది ఏంటంటే ఇక్కడ ఇది ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్, అండ్ ఇక్కడ ఇది ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్, అండ్ ఇక్కడ ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్. ఒకవైపు అంతకుముందు అడిగిన క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మన టెస్ట్ సిరీస్ ఎలా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్స్ ఏదైతే ఉంటుందో 10 టెస్ట్లకు సంబంధించి ఈచ్ టెస్ట్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో పార్ట్ ఏని పార్ట్ బిని రెండింటిని కూడా ఈక్వల్గా ఫోకస్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్ని, జనరల్ మ్యాథమెటిక్స్ని అండ్ టోటల్గా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పార్ట్ లేదా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన పార్ట్ని చాలా చాలా క్లియర్గా కవరేజ్ చేయడం జరిగింది. లేదా మీకు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ అ వాట్సాప్ టు మై నంబర్ 9110556858. సో దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ వాట్సాప్ నంబర్. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చెప్తున్నాను. ఓకే, సో బేసికల్గా ఏంటంటే 299 రూపీస్కి 10 టెస్ట్స్, అత్యున్నతమైన టెస్ట్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా, అది 2 జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ని అండ్ అలాగే జనరల్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా స్క్రీనింగ్స్లో మీకున్న నెగటివ్ మార్క్స్ని అధిగమించే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో అండ్ ఎగ్జామ్ వరకు మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ సో FBOకి ఇది ఒక ఫైనల్ పంచ్ లాగా మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఇన్ని రోజులు చదివాము, ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్గా రివైజ్ చేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎటువంటి టెస్ట్స్ వస్తున్నాయి చూస్తే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో కాబట్టి ఇన్ దాట్ ఆస్పెక్ట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ టెస్ట్స్ PDF. ఓకే, సో ఇంకేదైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.